బర్రెలక్క ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు. కేవలం ఒక వీడియోతో ఓవర్ నైట్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయ్యారు బర్రెలక్క. బర్రెలగాయనికి వచ్చిన ఫ్రెండ్స్ ఎంత చదివినా కానీ డిగ్రీలు మెమోలు వస్తాయి తప్ప జాబులు అయితే వస్తలేవు. నోటిఫికేషన్ వేయడు ఏమయ్యాడు. అందుకే మా అమ్మని అడిగి ఈ 4 బర్రెలను కొన్నా. రోజుకొక బర్రె పొద్దుగాల 3 లీటర్లు ఇస్తుందంట, సాయంత్రం 3 లీటర్, మొత్తం 6 లీటర్లు. 300 ఎక్కడ ఓ ఫ్రెండ్స్. అసలు పేరు శిరీష. డిగ్రీ పూర్తి చేసిన ఆమె నిరుద్యోగ సమస్య కారణంగా బర్రెలు కాసింది. ఆ వీడియో పాపులర్ అవ్వడంతో ప్రజల సమస్యలను తీర్చడానికి అసెంబ్లీలో అడుగు పెట్టాలని నిర్ణయించుకుంది. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగింది. ఆమెకు పెద్ద ఎత్తున యువతతో పాటు ఇతర నేతలు మద్దతు పలికారు. కానీ ఎన్నికల ఫలితాలు అనూహ్యంగా వచ్చాయి. ఆమెకు కేవలం 5,754 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన బర్రెలక్క ఇప్పుడు నాగర్ కర్నూలు నుంచి ఎంపీగా పోటీకి సిద్ధమవుతున్నారు. ఒక నిరుద్యోగి అసెంబ్లీలో గాని ఎంపీగా అడుగుపెట్టాలనుకున్నారు. డబ్బిచ్చే వారికి కాకుండా మంచి చేసే వాళ్లకు ఓటు వేయాలని కోరారు. ఒకసారి గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని ఒక నిరుద్యోగి తలచుకుంటే ఏదైనా చేయగలనని ప్రపంచానికి చాటి చెప్తానన్నారు.